సార్ డిఎస్పీ గారు సార్ వెనక్కి అప్పుడు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 5 నెలలుగా కొన్ని బైక్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్హెచ్ఓ గారు అలాగే ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా కొంచెం దీన్ని వర్కౌట్ చేసి మనము కొంత ఇన్ఫర్మేషన్ సమాచారం సేకరించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషను అలాగే బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించుకున్న తర్వాత మనకి కాజా టోల్ ప్లాజా దగ్గర 3 వ్యక్తులు అంటే 2 మేలు 1 ఫీమేల్ పర్సను మనకి తారసపడడం జరిగింది పోలీసులకి. వాళ్ళని మనం పట్టుకుని విచారణ చేస్తే మొత్తం 3 ద్వారా మనకి 17 బైక్స్ మనకి రికవరీ చేయడం జరిగింది. ఆ 17 బైక్స్ తాలూకా విలువ దాదాపు 16,95,000 వర్త్ బైక్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఆ 3 కూడా ఈరోజు మనం కోర్టు కూడా ప్రవేశపెట్టబోతున్నాము. తర్వాత ఈ 3 ఏదైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ బైక్స్ దొంగతనం చేసి చెన్నయ్య అనే వ్యక్తికి కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు, అంటే వాళ్ళు అమ్ముతున్నారు. వారు కూడా తీసుకుని రిసీవర్గా ఉంటూ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి సమాచారం కూడా మనం సేకరించడం జరిగింది ఈ 3 ద్వారా. అతన్ని కూడా మనం తీసుకొచ్చి అతన్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి రిసీవర్ని కూడా ఈ కేసులో మనం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బైక్ దొంగతనాలు చూస్తే మన గుంటూరు పరిధిలో 16 బైక్స్, అలాగే కృష్ణలంక విజయవాడ సిటీ పరిధిలో 1 బైకు, మొత్తం 17 బైక్స్ మనం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసు ఏదైతే మన 2 టీమ్గా ఇది చేశారో యాక్టివిటీ చేశారో వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించారు. తర్వాత మనకి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేసింది ఏంటంటే, ప్రజలు ఏదైనా మా బైక్స్ పరంగా మనకి ఎక్కువ పోతూ ఉన్నాయి కాబట్టి బైక్స్ వాడేటప్పుడు మనము సైడ్ హ్యాండిల్ లాక్ వేసి వదిలేస్తున్నారు బైకుల్ని. అలా కాకుండా వీల్ లాక్ కూడా మనం వేసుకోగలిగితే కంపల్సరీగా, ఎందుకంటే హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత వీల్ మూవ్ అయిపోతుంది కాబట్టి అది ప్రివెంట్ చేస్తూ వీల్ లాక్ కూడా వేసుకుంటే కొంతవరకు మనం దాన్ని బండి కదలకుండా ఉంటుంది కాబట్టి ఆ బైక్ దొంగతనాలను మనం నివారణ జరగవచ్చు. అలాగే జీపీఎస్ కూడా ఈ మధ్యకాలంలో 400-300 రూపీస్కి జీపీఎస్ వచ్చేస్తుంది. సో మనం జీపీఎస్ అనేది మనం వెహికల్కి ఎక్కడో దగ్గర కనపడని ప్లేస్లో ఫిట్ చేసుకోగలిగితే తద్వారా మనం తర్వాత మన సెల్ ఫోన్కి ఆ లొకేషన్ తెలిసిపోతుంది. కాబట్టి మనం అది కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఒక 300-400 రూపీస్తో మనం అది ఆ పరికరం అమర్చుకుంటే వెహికల్స్కి కూడా మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దొంగతనం జరిగేటప్పుడు మనం దాన్ని రికవర్ చేయడం కూడా పోలీసులకు ఈజీ అవుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాస్ పర్యవేక్షణ ఉన్న దగ్గరలో మన వెహికల్ పెట్టుకుంటే కొంచెం మనం దాన్ని ఏదైనా దొంగతనం జరిగినా కూడా రికవర్ చేయడానికో లేకపోతే దొంగలను పట్టుకోవడానికి మనకు ఆధారం లభించడానికో ఉపయోగపడుతుంది. కాబట్టి అవకాశం ఉంటే మనం పెట్టుకోవచ్చు. లేదా మనకు అంత స్తోమత లేదంటే బైక్స్ పెట్టేటప్పుడు కూడా చూసుకొని పెట్టుకోవాలి. లేదంటే ఈ యొక్క లాక్ అనేది ప్రాపర్గా పెట్టుకోవడం కానీ జీపీఎస్ని పెట్టుకుంటే మనకి బైక్ దొంగతనాలు మనం నివారించడం జరుగుతుంది. ఇది మీడియా ద్వారా మనకి ప్రజలందరికీ చేరాలని కోరుకుంది. థ్యాంక్ యూ. వాళ్ళంతా కూడా గతంలో వీళ్ళకి ఎవరికి పాత కేసులు లేవు. కాకపోతే ఎవరైతే లేడీ ఉన్నారో జంటు భార్యాభర్తలుగా ఉంటూ దీన్ని విలాసాలకు అలవాటు పడి కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పేసి వాళ్ళు దీన్ని ఈ యొక్క నేర ప్రవృత్తిని వాళ్ళు ఫాలో అవుతున్నారు.